Hi friends, exercise 6.2, second problem. If 0, a and b, 0 are the solutions of the following linear equations, find a and b values. First problem, 8x minus y is equal to 34. Given that 0, a and b, 0 are the solution, 8x minus y is equal to 34. x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి, y ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి. 8 ఇంటూ 0 మైనస్ y ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు 34. 8 ఇంటూ 0 0 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 34. మైనస్ని రైట్ సైడ్ పంపిస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 34. సెకండ్ 8x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 34. x ప్లేస్లో bని సబ్స్టిట్యూషన్ చేయాలి, y ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 8 ఇంటూ b minus y plus 0 is equal to 34. 8 into b, 8b minus 0 is equal to 34. 8b is equal to 34. 8ని రెస్ట్ పంపిస్తే b is equal to 34 by 8 అవుతుంది. 2 టేబుల్లో 2 4 జా 2 1 జా 2 7 జా 14. b is equal to 17 by 4. అప్పుడు మనము ఏ ప్లేస్లో అప్పుడు 0 ఏ ప్లేస్లో మైనస్ 34, b ప్లేస్లో 17 by 4, 0. ఇక్కడ ఇచ్చిన వాల్యూలలో మనం ఏ బి వాల్యూని కనుక్కున్నాం. సెకండ్ 3x ఈజ్ ఈక్వల్ టు 7y మైనస్ 21. గివెన్ దట్ 0, a అండ్ b, 0 ఆర్ ద సొల్యూషన్ 3x ఈజ్ ఈక్వల్ టు 7y మైనస్ 21. 7yని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 3x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి, y ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి. 3 ఇంటూ 0 మైనస్ 7 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. 3 ఇంటూ 0 0 మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. మైనస్ 7aని రైట్ సైడ్ పంపిస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21 బై మైనస్ 7. ఈ మైనస్ క్యాన్సల్, 7 1 7 3 ఏ ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు 3x ఈ లెక్కని ఇక్కడ రాసుకుంటే 3x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. అప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో బీని y ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 3 ఇంటూ బి మైనస్ 7 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. 3 ఇంటూ బి 3b మైనస్ 7 ఇంటూ 0 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. 3b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. 3ని రైట్ సైడ్ పంపిస్తే బై 3 అవుతుంది. 3 1 జా 3 7 జా b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7. అప్పుడు మనకి ఇచ్చిన ఈ లెక్కలో 0 ప్లేస్లో 0నే ఉంటుంది, ఏ ప్లేస్లో 3 రాయాలి. అప్పుడు మనం దీనిలో బి ప్లేస్లో మైనస్ 7, 0 ప్లేస్లో 0. థర్డ్ ప్రాబ్లం 5x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ దట్ 0, a అండ్ b, 0 ఆర్ ద సొల్యూషన్. ఈ వాల్యూని కరాలి. 5x మైనస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మనం కాన్సోనెంట్ని రైట్ సైడ్ పంపించాలి. 5x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 అనేది ప్లస్ కొడుతుంది కాబట్టి రైట్ సైడ్ అయితే మైనస్ 3 అవుతుంది. మనము ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి, y ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి. 5 ఇంటూ 0 మైనస్ 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. 5 0 0 2 ఇంటూ ఏ 2a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. మైనస్ 2 రైట్ సైడ్ పోతే మైనస్ 2 బై 2 అవుతుంది. ఈ మైనస్ క్యాన్సల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 బై 2. అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ రాసుకుంటే 5x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో బీని సబ్స్టిట్యూషన్ చేయాలి, y ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 5 ఇంటూ బి మైనస్ 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. 5 ఇంటూ బి 5b మైనస్ 2 ఇంటూ 0 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. 5b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. 5 అనేది రైట్ సైడ్ అయితే బై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూలలో ఏ వాల్యూ రాస్తే 0, ఏ వాల్యూ 3 బై 2. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూలలో బి వాల్యూ రాస్తే మైనస్ 3 బై 5, 0.